చరిత్ర అంటే అదొక పెద్ద డిటెక్టివ్ కథలాంటిది. ఒక్కసారి ఆలోచించండి, వేల ఏళ్ల క్రితం ఒక మహానాగరికత ఉండేది. చాలా అభివృద్ధి చెందింది. కాని ఉన్నట్టుండి మాయమైపోయింది. ఈరోజు మనం ఆ సింధు లోయ నాగరికత రహస్యాల లోపలికి వెళ్లబోతున్నాం. అవును, అసలు ప్రశ్నే ఇదే. ఒక నాగరికత మొత్తం ఎలా మాయమైపోతోంది? లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, అద్భుతమైన నగరాలు, వాణిజ్యం అంతా ఉన్నట్టుండి ఎలా కనుమరుగైపోయింది? ఈ మిస్టరీ వెనుకున్న కారణాలేంటో తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూస్తున్న ఈ శిథిలాలు ఒకప్పుడు ఎంత గొప్ప నగరమో తెలుసా? ఇదే మొహెంజోదారో. ఈ ఇటుకల కుప్పలు, ఈ గోడలు ఒకప్పుడు లక్షలాది మందితో కళకళలాడిన ఒక శక్తివంతమైన నాగరికతకు ప్రాణం పోశాయంటే నమ్మడం కష్టమే గదూ? సరే, మన పరిశోధన ఇక్కడ్నించే మొదలవుతుంది. అయితే వేల సంవత్సరాల పాటు భూమిలో కలిసిపోయిన ఈ మహానాగరికత గురించి మనకు అసలు ఎలా తెలిసింది? దీని వెనక కూడా చాలా ఆసక్తికరమైన కథే ఉంది. ఇదంతా మొదలైంది 20వ శతాబ్దం ప్రారంభంలో. అది చాలా అనుకోకుండా. పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాలు జరుపుతుంటే ఒక్కొక్కటిగా ఆధారాలు బయటపడ్డాయి. చూడండి, 1921లో దయారాం సాహ్ని హరప్పాను వెలికితీశారు. సరిగ్గా మరుసటి ఏడాదే ఆర్డి బెనర్జీ మొహెంజోదారోను కనుగొన్నారు. ఇంకంతే, కేవలం 3 ఏళ్లలో 1924 నాటికి జాన్ మార్షల్ ఈ అద్భుతమైన నాగరికత గురించి ప్రపంచానికి ప్రకటించాడు. అప్పటిదాకా తెలియని ఒక మహాసామ్రాజ్యం ఒక్కసారిగా వెలుగులోకొచ్చేసిందన్నమాట. ఇదేదో 1-2 నగరాల కథ అనుకుంటే పొరపాటే. ఈ మ్యాప్ చూడండి. ఇది ఇప్పటి పాకిస్తాన్, వాయువ్య భారతదేశం అంతటా విస్తరించిన ఒక భారీ సామ్రాజ్యం. దీని విస్తీర్ణం ఎంత పెద్దదో తెలుసా? ఏకంగా 13 లక్షల చదరపు కిలోమీటర్లు. అంటే ఆ కాలంలోని ఈజిప్ట్, మెసొపొటేమియా నాగరికతలన్నిటినీ కల్పినా కూడా బహుశే ఇంత ఉండదేమో. ప్రాచీన ప్రపంచంలోనే ఇది అతిపెద్ద నాగరికతలలో ఒకటిగా నిలిచింది. మరి వాళ్ల తెలివితేటలకు, వాళ్ల అభివృద్ధికి అతి పెద్ద సాక్ష్యమేంటో తెలుసా? వాళ్ల నగరాలే. నిజం చెప్పాలంటే వాళ్లు ప్రపంచంలోనే మొట్టమొదటి అర్బన్ ప్లానర్స్. మన డిటెక్టివ్ కథలో దొరికిన మొదటి అతి పెద్ద క్లూ ఇదే. వాళ్ల నగరాలు భలే పద్ధతిగా ఒక గ్రిడ్ సిస్టంలో కట్టేవారు. ఊహించుకోండి, నగరాన్ని 2 భాగాలుగా విభజించేవారు. ఒకటి సిటాడెల్, అంటే పాలకుల కోసం కొంచెం ఎత్తైన ప్రదేశంలో కట్టిన కోటలాంటిది. రెండవది దిగువ పట్టణం. ఇక్కడ సాధారణ ప్రజలు నివసించేవారు. ఈ నిర్మాణం చూస్తుంటేనే అర్థమవుతుంది, వాళ్ల సమాజంలో ఒక స్పష్టమైన ప్లానింగ్, ఒక వ్యవస్థ ఉండేదని. ఇక వాళ్ల నిర్మాణ నైపుణ్యం గురించి చెప్పాలంటే వాళ్లు వాడిన ఇటుకల గురించి మాట్లాడాలి. అన్ని ఇటుకలు ఒకే సైజులో ఉండేలా చూసుకున్నారు. అంతేకాదు, వాటిని బట్టీలలో కాల్చేవారు. దీనివల్ల వాళ్ల కట్టడాలకు ఎంత బలం, మన్నిక వచ్చాయో కదా. ఇక్కడే ఉంది అసలు విషయం. అదే సమయంలో ఎంతో గొప్ప నాగరికతగా చెప్పుకుని ఈజిప్ట్లో కూడా ప్రజలు కేవలం ఎండబెట్టిన మట్టి ఇటుకల్నే వాడుతున్నారు. సో కాల్చిన ఇటుకల వాడకం హరప్పన్లను టెక్నాలజీలో ఎంత ముందుంచిందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక మొహెంజోదారోలోని గ్రేట్ బాత్ అయితే వాళ్ల ఇంజనీరింగ్ ప్రతిభకు ఒక అద్భుతమైన ఉదాహరణ. ఒక్క చుక్క నీరు కూడా బయటకు పోకుండా ఎంత అధునాతన వాటర్ ప్రూఫింగ్ వాడారో చూడండి. అంతకంటే ఆశ్చర్యమేంటంటే వాళ్ల డ్రైనేజ్ సిస్టమ్. ఆ కాలంలో ప్రపంచంలో మరే నాగరికతలోనో అంత అడ్వాన్స్డ్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ లేదు. సరే, నగరాల నిర్మాణం గురించి చూశాం కదా. ఇప్పుడు ఆ నగరాల్లో నివసించిన మనుషుల గురించి తెలుసుకుందాం. వాళ్ల రోజువారీ జీవితం, ఆర్థిక వ్యవస్థ, వాళ్ల సంస్కృతి ఇవన్నీ ఎలా ఉండేవి? వాళ్ల ఆర్థిక వ్యవస్థ కూడా చాలా ఆసక్తికరంగా ఉండేది. వాళ్లు డబ్బు వాడలేదు, అంతా వస్తుమార్పిడి పద్ధతే, అంటే బాటర్ సిస్టమ్. రాయి, లోహం, సముద్రపు గవ్వలు ఇలాంటివి వర్తకం చేసేవారు. ఈ వ్యాపారం కేవలం వాళ్ల ప్రాంతానికే పరిమితం కాలేదు. ఏకంగా సుదూర మెసొపొటేమియాతో కూడా వాణిజ్యం చేసేవారు. మెసొపొటేమియా రికార్డ్స్లో మన సింధు ప్రాంతాన్ని మెలుహా అని పిలిచారు. ఇంత పెద్ద వాణిజ్యం సజావుగా సాగడానికి కారణం వాళ్లు వాడిన స్టాండర్డ్ తూనికలు, ముద్రలు. అడుగడుగునా వాళ్ల ప్లానింగ్, క్రమశిక్షణ కనిపిస్తుంది. హరప్పన్లు కేవలం గొప్ప ఇంజనీర్లు మాత్రమే కాదు, వాళ్లలో గొప్ప కళాకారులు కూడా ఉన్నారు. ఇక్కడ చూస్తున్నవే దానికి సాక్ష్యం. కాంస్యంతో చేసిన ఈ డాన్సింగ్ గర్ల్, స్టియటైట్తో చేసిన గడ్డమున్న మనిషి శిల్పం, ఇవి వాళ్ల కళాత్మక నైపుణ్యానికి మచ్చుతునకలు. ఇంకా వాళ్లు బంగారం, వెండి, ఎక్కడెక్కడ్నుంచో తెప్పించిన విలువైన రాళ్లతో అద్భుతమైన ఆభరణాలు చేసేవారు. ఇది వాళ్ల సంపదను, వాళ్ల కళా నైపుణ్యాన్ని మనకు చూపిస్తోంది.
దీనిబట్టి మనకేమర్థమవుతోంది? వాళ్ళు కేవలం గొప్ప ఇంజనీర్లు మాత్రమే కాదు, సౌందర్యాన్ని ఆరాధించే కళాకారులు కూడా. సరే, నిర్మాణం, వాణిజ్యం, కళలు ఇవన్నీ చూశాం. ఇప్పుడు మరికొన్ని లోతైన మిస్టరీల వైపు వెళ్దాం. వాళ్ల పరిపాలన వ్యవస్థ ఎలా ఉండేది? వాళ్ల ఆధ్యాత్మిక విశ్వాసాలేంటి? అయితే ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న ఎదురవుతుంది. ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఇంత పక్కా ప్లానింగ్తో నడిపించింది ఎవరు? ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ఈజిప్టులో పిరమిడ్డులు, ఫారోల సమాధులు ఉన్నట్టు, మెసపుటేమియాలో రాజభవనాలు ఉన్నట్టు ఇక్కడ అలాంటివేమీ ఇప్పటివరకు దొరకలేదు. ఈ ప్రశ్నకు సమాధానంగా మన దగ్గర కొన్ని థియరీలున్నాయి. మొదటిది, వారిని పూజారీ రాజులు పరిపాలించి ఉండొచ్చు, ఈజిప్ట్ మెసొపొటేమియాలో లాగా. కాని దానికి ఆధారం కావాల్సిన గుళ్ళు, గోపురాలు ఇక్కడ ఒక్కటి కూడా దొరకలేదు. ఇక రెండో థియరీ, ఒక వర్తక వర్గం పాలించి ఉండొచ్చు. వాణిజ్యమే వాళ్ల సమాజానికి వెన్నెముక కాబట్టి ఇది చాలా లాజికల్గా అనిపిస్తుంది. బహుశా వాళ్లను పాలించింది రాజులు కాదు, వ్యాపారులేమో. ఇక వాళ్ల మత విశ్వాసాలైతే మరీ పెద్ద మిస్టరీ. ఇక్కడ దొరికిన ఈ పశుపతి ముద్ర చూడండి. యోగి భంగిమలో జంతువులతో చుట్టుముట్టబడిన ఒక దైవం కనిపిస్తోంది. చాలామంది చరిత్రకారులు దీన్ని శివుడికి తొలి రూపంగా భావిస్తున్నారు. అలాగే వారు మాతృదేవతను పూజించినట్లు, యూనికార్న్ లాంటి వింత జంతువులను పవిత్రంగా భావించినట్లు కూడా ఆధారాలున్నాయి. వాళ్ల దేవుళ్ళెవరు? వాళ్ల కథలేంటి? అన్నీ ప్రశ్నలే. సరే, ఇన్ని విషయాలు తెలుసుకున్నాక ఇప్పుడు మనం ఆఖరి అతి పెద్ద మిస్టరీ దగ్గరకొచ్చాం. ఇంత అభివృద్ధి చెందిన ఇంత గొప్ప నాగరికత అసలు ఎందుకు అంతరించిపోయింది? క్రీస్తు పూర్వం 1800 నాటికి అసలేం జరిగింది? దీనిపైన రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి. ఆర్యులు దంగయాత్ర చేసుండొచ్చని కొందరంటారు. లేదా వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల భయంకరమైన కరువొచ్చుండొచ్చు. భూకంపాలు, వరదలు ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు కూడా కారణం కావచ్చు. లేదా వాళ్ళు ఆధారపడిన సింధు నదిగాని, ఘగ్గర్ హక్రా నదిగాని వాటి దారి మార్చుకునుండొచ్చు. నిజం చెప్పాలంటే బహుశా ఒక్క కారణం కాదు, వీటన్నిటి ప్రభావం కలిసే ఆ మహానాగరికత అంతాలికి దారితీసుండవచ్చు. అయితే ఈ మిస్టరీలన్నింటినీ ఛేదించడంలో మనకున్న అతిపెద్ద అడ్డంకేంటో తెలుసా? వాళ్ల లిపి. మనకు వేల కొద్దీ ముద్రలు దొరికాయి, వాటిమీద ఎన్నో అక్షరాలున్నాయి. కాని ఆ భాషను, ఆ లిపిని మనం ఇప్పటిదీ చదవలేకపోతున్నాం. వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారో మనకు అర్థం కావడం లేదు. ఒకవేళ ఎప్పటికైనా మనం ఆ కోడ్ని ఛేదించగలిగితే వాళ్ళు మనకు ఎలాంటి రహస్యాలు చెబుతారు? వాళ్ల రాజుల పేర్లు, వాళ్ల దేవుళ్ల కథలు, వాళ్ల పతనానికసల కారణం అన్నీ తెలుస్తాయా? సింధులోయ నాగరికత తన రహస్యాలను ఇంకా తనలోనే దాచుకుంది. బహుశా ఏదో ఒక రోజు ఆ మౌనం వీడి తన కథను మనకు చెబుతుందేమో.